గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన దేశంలో హిందూ జనాభా 7% తగ్గి ముస్లిం జనాభా 43% పెరిగిందన్నారు. భారత్ను ఇస్లాం కంట్రీగా మార్చే ప్రమాదం ఉందన్నారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం జనాభా పెరుగుదలపై ప్రత్యేక చట్టం తీసుకొస్తామన్నారు. అటు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలన్నారు. కవ్వింపు చర్యలకు పాల్పడితే హిందువుల సత్తా చూపిస్తామన్నారు రాజాసింగ్. 1950 నుంచి 2015 వరకు ఎక్కడెక్కడ పాపులేషన్ పెరిగింది తగ్గింది అని వాళ్ళు ఒక సర్వే చేసినారు. ఒక విచిత్రమైన ఒక రిపోర్ట్ ఏ విధంగా వచ్చిందంటే హిందువులది సంఖ్య 7% తగ్గింది, ముస్లిమ్స్ వాళ్ళది సంఖ్య 43% పెరిగింది. దీన్ని చూస్తే మనం ఒకప్పుడు మేము వినేది భారతదేశానికి ఇంకొక ముక్క చేస్తారు, ఒక ఇస్లామిక్ కంట్రీ చేస్తారని ఒకప్పుడు వినేది. ఇప్పుడు ఈ సర్వే చూస్తే అది కరెక్టే అని అనిపిస్తుంది మాకు. ఎందుకంటే పాకిస్తాన్లో ముస్లిమ్స్ వాళ్ళ సంఖ్య పెరిగితే అది సపరేట్ అయిపోయింది, మళ్ళీ బంగ్లాదేశ్ సపరేట్ అయిపోయింది బంగాల్ నుంచి. ఇప్పుడు భారతదేశంలో హిందువుల సంఖ్య తగ్గుతుంది, ముస్లిం వాళ్ళ సంఖ్య పెరుగుతుందంటే దానికి మంచి సందేశం కాదు. మూడోసారి ప్రధానమంత్రి మోదీ గారి 100% గెలుస్తారు. భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ సెంటర్లో వస్తుంది. 1950 నుంచి 2015 వరకు ఎక్కడెక్కడ పాపులేషన్ పెరిగింది తగ్గింది అని వాళ్ళు ఒక సర్వే చేసినారు. ఒక విచిత్రమైన ఒక రిపోర్ట్ ఏ విధంగా వచ్చిందంటే హిందువులది సంఖ్య 7% తగ్గింది, ముస్లిమ్స్ వాళ్ళది సంఖ్య 43% పెరిగింది. దీన్ని చూస్తే మనం ఒకప్పుడు మేము వినేది భారతదేశానికి ఇంకొక ముక్క చేస్తారు, ఒక